ఎంతమంది స్త్రీలకు మనం నమస్కారం చేసినా కన్న తల్లి తల్లే కదమ్మా, అనుమానం ఏదన్నా ఉందా? అలాగే ఎన్ని రకాల మనం దేవుళ్ళకి నమస్కారం చేసినా మన ఎలవేలుపే మన అసలైన దైవం, మన ఎలవేలుపే మన అసలైన దైవం. మీకు మీ అత్తగారి ద్వారా, వారికి వారి అత్తగారి ద్వారా వస్తుంది. గృహప్రవేశం అప్పుడు అదే పటం పట్టుకుని వెళ్ళాలి. నాకు ఇష్టమైన సినిమా హీరో పటం పట్టుకుని గృహప్రవేశం చేస్తానంటే కుదరదు. ఇక్కడ ఈ ఇష్టమైన దేవుళ్ళని పట్టుకెళ్ళకూడదు గృహప్రవేశం అప్పుడు. ఈ కొడుక్కి కోడలకి అత్తగారు ఒక పరంపర ఉంటుంది, సంప్రదాయం. ఆ విగ్రహం ఇస్తుంది, అది పట్టుకుని వెళ్ళాలి. తర్వాత ఇంకేమైనా పెట్టుకో, కావాలంటే నలుగురు పిల్లలు పెట్టుకుని 4 విగ్రహాలు పెట్టుకో, తప్పదు. కానీ మూలం ఇదే. పూజామందిరంలో కూడా మూలస్థానంలో మన ఎలవేలుపే ఉండాలి. ఇలా అంటే ఇలు అని అర్థం, ఇలువేలుపు. ఈ ఇంటికి, ఈ కులానికి, ఈ వంశానికి ఒక వేలుపు ఉన్నాడు. ఇక్కడ సమావేశమైన అందరిలో 90% మందికి కాదు, దాదాపు అందరికీ శివుడే ఎలవేలుపు, అనుమానం ఏం లేదు. అందులో సదాశివపేట పేరే అది.